దర్శనానికి.
గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్. ధ్యానానికి, సంగీతానికి. తంబూరు మీటుదా భవాబ్ది దాటుదని పాడే ఇందాక. తంబూరి అంటే ఆత్మపదార్థం. ఎవరైతే ఆత్మను మీటుతారో, ఇప్పుడు వింటున్నాం మన పదాలు. నాకు ఆత్మజ్ఞానం ఉందండి అంటారు. ఎవరో తెలిసి ఇక్కడ ఆత్మ గురించి చెప్పండి. నాకైతే తెలియదు. ఇంకా ట్రై చేస్తున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను కోసం. ఎవరైతే ఆత్మని ఒక్కసారి ఆ ఉనికిని చేరుతారో, ఆత్మలో ఎప్పుడైతే తిష్ట వేస్తాడో, ఆత్మ రాముడిని మీటుతాడో, ఫస్ట్ వాడు నోట్లోంచి వెధవ మాటలు రావు. ఫస్ట్ నాకు ఇంకా వస్తున్నాయి వెధవ మాటలు, నాకు వస్తున్నాయి, మీ అందరికీ వస్తున్నాయి నాకు తెలియదు. కానీ తెల్లాళ్ళు వేస్తే పనికిమాలిన మాటలు. పత్రిజీ గారు చెప్పారు. పత్రిజీ ఏం చెప్పారంటే ఒక పాటలో, ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. వేస్ట్ మాట ఒకటే మాట్లాడకూడదు. ఎవరు వెళ్ళిపోకండి. ఈరోజు చాలా వాల్యుబుల్. మనకి ఒక అరగంట సేపు ఉందాం. మనం అల్లాబక్ష గారి క్లాస్ ఉంది. ఇప్పుడు 2 నిమిషాలు నేను ముగించేస్తాను. ఆయన లాగేసుకుంటారు మొత్తం. ఇంకా చాలా గొప్పగా వేడిగా ఉన్న చక్కగా వాయించారు. గట్టిగా చెప్పకూడదు వీళ్ళకి. గ్రేట్ మాస్టర్స్. మనం ఎప్పుడు శక్తివంతంగా ఉండాలి. మనిషి యొక్క జీవితానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు అందరూ. మనిషి యొక్క జీవితానికి జీవం కావాలి. జీవం అది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి.
అసలు మన అందరికీ ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఇప్పుడు ఆత్మ అన్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది కనీసం ఇన్ఫర్మేషన్ పోనీ తెలియదులే, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా మన దగ్గర. మనిషికి అన్నిటికీ అన్ని జీవరాశులకి జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే గురువుగారు చెప్పారు, జీవం శూన్యం చూస్తున్నాడు, శూన్యం. ఏ మనిషి మనసు కకావికలం అయిపోయి, ఏ మనిషి మనసు కకావికలం ఉంటుందో ఆ మనిషికి జీవం ఉండదు, జీవం పోతుంది, వాడికి శక్తి పోతుంది వాడికి. మన శక్తిని మనం ఎప్పుడు ఇలా పట్టుకోవాలి, కాపాడుకోవాలి. మనం ధనాన్ని కాపాడుకుంటాం, ఆభరణాన్ని బీరువాలు పెట్టి దాస్తాం, శక్తిని మాత్రం వృధా చేస్తూ ఉంటాం. ఏది మన విలువైనది మన జీవితంలో అంటే, మన జీవితంలో అత్యంత విలువైనది ఏంటంటే శక్తి. ఇప్పుడు ఈ వేలు కూడా కదలదండి ఇలా శక్తి లేకపోతే. నా లోపల శక్తి లేకపోతే నేను ఒక పాట పాడగలనా, ఒక స్వరం వాయించగలనా, ఫ్లూట్లో వాయించలేను ఆ శక్తి లేకపోతే. శక్తి లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేను. ఒక వేలు కదలాలన్నా, తల ఊగాలన్నా, నోరు మాట్లాడాలన్నా, ఏది ఉండాలన్నా శక్తి కావాలి. శక్తి లేకపోతే నిర్వీర్యం అవుతాం, మన మాట నిర్వీర్యం అవుతుంది. శక్తి ఉందనుకోండి మాట శక్తివంతంగా ఉంటుంది, నువ్వు పలికే వచనం ప్రవచనం అవుతుంది. నీ దగ్గర శక్తి ఉంటే నీ ప్రవక్త అవుతావు, నువ్వు నోట్లోంచి వచ్చే మాటలు ప్రవక్త అవుతావు నువ్వు, నీ శక్తి ఉంటే. కానీ శక్తిని మనం నిర్వీర్యం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? పనికిరాని మాటలు, పనికిరాని చూపులు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని చేష్టలు, ఇవన్నీ ఆయన అంత క్లియర్గా చెప్పాడు. చూడండి, ఎక్కడ మన గురువు గారు ఇప్పటి వరకు ఈ భూమండలంలో ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పంచిన ఎంతోమంది గొప్ప గొప్ప యోగులు ఉన్నారు, కానీ చాలా గొప్ప వాళ్ళగా అర్థమయ్యే రీతిలో ఉంది. కానీ పత్రిజీ ఇచ్చింది పామరుడు సైతం అర్థమయ్యే రీతిలో ఉంది. చూడండి ఎంత గొప్ప చెప్పారు. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు 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 అంట అన్నాడు. ఫస్ట్ వాక్కు, మనచ వాచ కర్మ అంటారు, మూడు కరెక్ట్గా ఉండాలి. త్రికరణాలు అంటారు ఇవి, త్రికరణాలు. మనచ వాచ కర్మణ. ముందు మనసు పరిశుద్ధం కావాలి, నీ వచనం అంటే వాక్కు బాగుండాలి, తర్వాత నీ కర్మ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే నీ తనువుతో చేసేది కర్మలతో ఏం చేస్తారు, తనువుతో చేస్తాం. నీ శరీరము, మనసు, నీ బుద్ధి పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకనే ముందు మనం ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి మనల్ని ముందు ఈ మూడు పర్ఫెక్ట్ చేస్తారు, ఏకం చేస్తారన్నమాట. ఇవి విడిపోయి ఉన్నాం మనందరం, శరీరంతో మనసుతో దేంతో విడిపోయి ఉన్నాం. అందుకే మన ఐందవ సంప్రదాయంలో ఒక గుడికి వెళ్ళినప్పుడు పూజారి ముందు మనల్ని ఏం చేస్తారంటే భగవంతుడితో సంలీనం అవ్వడానికి ముందు మనల్ని ఏకం చేస్తారు, అన్ని అంగాల్ని ఏకం చేస్తాడు. అందుకే మీ పేరు అడుగుతాడు, మీ పేరు అడిగిన మీ గోత్రం అడిగిన తర్వాత మా అమ్మ అనుకొని ముక్కు పట్టుకున్నాడు అంటే మూల స్వభావంతో మీరు కలిసిపోతే అప్పుడు ఆయన చదువుతాడు మనస వాచ చిరస వరస కర్ణాభ్యం కంఠాభ్యం అని అన్ని అంగాలను ఏకం చేసి అష్టాంగ నమస్కారం చేయంటాడు. ఏకీకృతం కావాలి. మన జీవితంలో మనం శక్తిని ఎలా నిర్వీర్యం చేసుకుంటామంటే మనందరం కూడాను ఫస్ట్ మనసులో సరికాని ఆలోచనలు, తర్వాత మన వాక్కులు, మన పనికిరాని కర్మలు, చేష్టలు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా మనం ఉదయం లేచిన దగ్గర డిసైడ్ చేసుకోండి, నేను ఈరోజు ఒక్క పనికిరాని మాట కూడా మాట్లాడాను అని పెన్ను కాగితం జోలు పెట్టుకోండి. పెన్ను కాగితం పెట్టుకోండి జోబులో. నేను ట్రై చేశాను ఒకసారి. ఉదయం లేచిన దగ్గర నుంచి మీ నోట్లో నుంచి పనికిరాని మాట వచ్చిందని కూడా రాసుకోండి అక్కడ. సాయంత్రం అర్థమైపోతుంది ఇంత ఎదవలా జీవిస్తున్నాను, ఇంత దరిద్రంగా జీవిస్తున్నాను నేనని. జీవితం దరిద్రం ఉండకూడదు. దరిద్రము, అశాంతి, భయము జీవితంలో ఎప్పుడు పోతుందో తెలుసండి మీ అందరికీ. ఎవరైతే ఉనికిని చేరలేడో వాడి జీవితం ఇలానే ఉంటుంది, ఎవరైతే ఉనికి చేరతాడో వాడి జీవితం అందంగా ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అన్నారు. జీవితం అందమైనది. భగవంతుడు మురిసిపోవాలి నీ జీవితాన్ని చూసి. నీ జీవితాన్ని చూసి నీ అమ్మనాన్న మురిసిపోవడం కాదు. అమ్మనాన్న శరీరాన్ని ఇచ్చారు మనకి, జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని భగవంతుడు మురిసిపోయేలా నీ ప్రవర్తన ఉండాలి. నీ ప్రవర్తన బట్టే అక్కడ ఉంటుంది నీ మార్కులు. ఇక్కడ ఎన్నో రోజులు ఉన్నాం మనం, ఇది అందరికీ తెలుసు. మీ అందరూ చెప్పండి, పుట్టడం నిజమేనా అండి? పుట్టడం నిజమేనా? పుట్టడం నిజమేనా కాదా? పోవడం నిజమే కదా? మీరు అందరూ ఉండిపోతారా? నేను ఉండిపోతాను ఇక్కడ, ఎవరు ఉండవు ఇక్కడ. అది తెలుసు. తెలిసినా కూడా మనం ఇందులో పడి పట్టుకొని ఏడుతూ ఉంటాం. ఎందుకంటే ఇదే అజ్ఞానం. తెలిసిందా మన పెద్దవాళ్ళు అనేవారు, ఇది తెల్లారిపోయింది అనేవారు. తెల్లారిపోవడం ఇదే. తెలిసిన విషయాన్ని కూడా ఆచరణలో పెట్టుకోలేకపోవడం. ఇవాళ పిరమిడ్ సొసైటీకి మనం అందరూ ఎందుకు వచ్చాం? ఒక్క మాట మన అందరూ ప్రశ్నించుకోండి. పిఎస్ఎస్ఎం అనే మూమెంట్లోకి, ఈ ప్లాట్ఫామ్ మీదకి మన అందరూ ఎందుకు వచ్చాం? మన వాళ్ళని వెళ్ళి జడ్జ్ చేయడానిక, వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పడానిక, లేదా మనం బాగుపడ్డానుగా? ఇప్పుడు సేవ అంటున్నారు అందరూ, సేవ చేస్తాను అంటున్నారు. నిజానికి ఒక మహానుభావుడు చెప్పాడు, ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఎవరైతే సేవ అంటాడో, ఆత్మ అవగతం కాకుండా, ఆత్మసాక్షాత్కారం కాకుండా ఎవరైతే సేవ అంటాడో అదంతా అహంతో కూడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అహం. జీవితంలో మనిషి బాగుండాలంటే నెంబర్ 1 పాయింట్, ఏ అకర్తృత్వ భావంతో పనిచేయాలి.
నువ్వేం చేసినా సరే దాన్ని అంటుకోకు. ఆత్మ దేన్ని అంటుకోదు. శరీరం అంటుకుంటుంది అన్నింటినీ, మనసు అంటుకుంటుంది, బుద్ధి అంటుకుంటుంది, ఆత్మ దేన్ని అంటుకోదు. ఆత్మను చేరితే వాడు దేన్ని అంటుకోడు. ఆత్మను చేరకపోతే అన్నింటిని అంటుకుంటూ ఉంటాడు. నీ ఆనందం ఇంకొక వస్తువులోనో, నీ ఆనందం ఇంకొక మనిషిలోనో లేదు. ఆడండి నా గురించి ఎలా మాట్లాడాలని అంటావు. నువ్వు ఎవరికి ఇచ్చావు నీ ఆనందాన్ని? వాడికి ఇచ్చావా? వాడా నేను డిసైడ్ చేసేది? పుట్టుకతో ప్రతి కూడా ఆనంద స్వభావమే, గుర్తుపెట్టుకోండి. నీ ఆనందం ఇంకొకటి చేతిలో లేదు. ఆనందం నీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఆనంద స్వభావమే నువ్వు. నీ స్వభావాన్ని మర్చిపోయి వేరొక విధంగా వేరొకరు అనుకరిస్తూ వేరొకటి మాటలతో నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా అస్తవ్యస్తం చేసుకుంటున్నావు, అగమ్యగోచరం చేసుకుంటున్నావు. జీవితం పండగ కోసం గుర్తుపెట్టుకోండి. 4 క్షణాలు అద్భుతంగా జీవించాలి. అందుకే అన్నాడు ఆయన, అల్పాయుష్ 16 ఏళ్ళైనా పర్లేదు, అద్భుతంగా జీవించాడు. ఆదిశంకరాచార్య అల్పాయుష్తో జీవించాడు 32 ఏళ్ళు, కానీ చిరంజీవిగా నిలిచాడు. జీవితం అలా ఉండాలి. ఒక్క క్షణంలో ప్రాణం పోవచ్చు. రేపేంటో మనకు తెలియదు. గతం జరిగిపోయింది. నువ్వు తెలియని దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న ఈ క్షణాన్ని భగవంతుడితో మమేకం కాకుండా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నావు. భగవంతుడితో ఉండడం నేర్చుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వైఫై ఉందా మీ ఇంట్లో? వైఫై ఎలా అయితే మీ ఇంట్లో ఉంటుందో అంతకంటే వేగంగా నీ చుట్టూ ఆవరించి ఉంటాడు భగవంతుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే. నన్ను చాలామంది అంటారు, గణేష్ నువ్వు ఒక్కడవే కార్లో ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటావు ఎల్లకు అంటాడు. నువ్వు ఎవరో లేకపోవడం ఏంటి? నాకు కూడా ఎప్పుడు భగవంతుడు ఉంటాడు అంటాను నేను. నిశ్వాస పరమోజ్ఞాప్తి అండి. విశ్వాస పరబంధువు. వాళ్ళు ఎవరో ఎలా లేరో మనకొద్దు. మనం ఎలా ఉన్నాము, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన బుద్ధి ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది, నీ ప్రవర్తన చూస్తాడు భగవంతుడు. ఆ ప్రవర్తన ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇది ఇస్తుంది ఆధ్యాత్మ విజ్ఞానం. నీకు ఏమిస్తుందంటే నీకు సరైన జీవితాన్ని ఇస్తుంది. నన్ను అడిగారు ఎవరో, పిరమిడ్ సంవత్సరాలు 20 ఏళ్ళ నుంచి ఉన్నా కదా, నీకు ఏమి ఇచ్చిందంటే నాకు ఇచ్చిందని చెప్తాను నేను. మనం మిస్ అయిపోయాం. మన నకలు నడుస్తున్న నకళ్ళు ఎవరో మన లోపల ఆపరేట్ చేస్తున్నారు మనల్ని. మనం మనలాగా ఉందాం. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే అలా ఉంటారో, తనతో తాను హాయిగా ఉంటారో, వాడి ఆనందం ఎక్కడికి పోదు, వాడి శాంతి ఎక్కడికి పోదు, వాడు పండుగ ఎక్కడికి పోదు, వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. మాట్లాడితే పలుకు బంగారం అవ్వాలి. కొంతమంది అంటారు, ఈ మాట ఎంత బాగుందో అంటారు. ఇది గురువుగారు చెప్పారు, వాక్క్షేత్రం. మాట బాగుండాలి ఎప్పుడు. నువ్వు జ్ఞాని అని అంచనా, నీ మాట కూడా చెప్పేయచ్చు. ఒక మనిషిని మాట్లాడండి మీరు, వాడి కెపాసిటీ చెప్పచ్చు. నేనైతే చెప్పగలను. ఒక మనిషి మాట్లాడితే వాడి కెపాసిటీ చెప్పచ్చు. మాట ఒక మనిషి చేష్ట వాడు నువ్వు చెప్పచ్చు. అందుకే గురువులు ఏం చేస్తారంటే మనిషిని, మనందరం ఏం చేస్తాం, మీ ఇంట్లో మీరు ఇప్పటివరకు గుర్తుపెట్టి చూడండి, మీ ఇంట్లో మీరు కూడా ఎప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడతో కానీ, మీ భర్తతో కానీ, మీ భార్యతో కానీ, మీ పిల్లలతో కానీ మాట్లాడేటప్పుడు ఎవరైనా కళ్ళలో కలబెట్టి చూసి మాట్లాడతారా? ఒకసారి చేయొద్దండి మాట్లాడేవాళ్ళు ఎవరైనా. నిజం చెప్పండి. మాట్లాడడం మనం ఒక మనిషితో మాట్లాడితే ఒక మనిషి కళ్ళలో ఎందుకు చూడం? నిజంగా చూడండి. ఒక మనిషిని కళ్ళలో చూసినప్పుడు మొత్తం వాడు అంతా స్కాన్ చేయొచ్చు మనం. పత్రిజీని అడిగారు, మీరు ఎలాగ అందరినీ చూస్తారంటే వాడి కళ్ళలో కలిపెట్టి చూస్తారని చెప్పారు సార్. వాళ్ళు యోగులు అలా చూస్తారు. యోగులు నీ శరీరాన్ని, ఈ తెల్లతోల్ని, ఈ నల్లతోల్ని చూడరు. వాళ్ళు నీ లోపల నీ స్వరూపాన్ని అలా చూస్తారు. నీ గుణగణాలని ఇట్టే పడేస్తారు వాళ్ళు. మనిషి ఎంత నేర్చుకున్నా గుణంలో ఎప్పుడు చల్లకూడదు, గుర్తుపెట్టుకోండి. రాముడు ఎంతో నేర్చుకున్నాడు, అంతగానే ఎక్కువ రావణాబ్రహ్మ నేర్చుకున్నాడు. కానీ గుణం లేదు వాడికి. గుణంలో సరిగా లేడు వాడు. గుణం మంచిదైతేనే గణం మంచిదవుతుంది అన్నారు. గుణాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంటే ఇక ఎప్పుడు శక్తివంతంగా ఉండాలి. ఎప్పుడు ధ్యానం, సజ్జన సాంగత్యాలు నిలుపుతూ కనీసం కొంతైనా ఆచరించాలి. ఇవాళ చక్కటి సబ్జెక్ట్ మన గ్రేట్ మాస్టర్, మన రామ్తా విజ్ఞానం క్లాసులు ఎన్నో చెప్తుంటారు మన అల్లా బక్ష గారు. ప్లీజ్ సార్ గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ వారిని వినాక మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం మాస్టర్స్. ఇది పెట్టే గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్స్. మనం ఇప్పటివరకు ఎన్నో విషయాలకి జీవితాలు ఎన్నో కార్యక్రమాలకి మన సమయాన్ని వెచ్చించాం. ఇవాళ చాలా జీవితంలో ఇంపార్టెంట్ డే కాబట్టి ఒక అరగంట మనం వెచ్చిద్దాం. దేనికైనా పెట్టుబడి పెట్టాలి. మనం సమయం పెడదాం ఒక అరగంట. ఇద్దరు ఉన్నారా? ఓకే మాస్టర్, వెనక్కి జరగమా, మిడిల్లోకి. ఓకే రైట్. ఓకే మాస్టర్స్, రైట్. ఓకే, ఎన్ని గంటలకి? ఓకే, క్లోజ్ చేస్తాం. 15 నిమిషాలు. ఓకే మాస్టర్స్, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము మన గణేష్ మహారాజ్ గారికి. చాలా గట్టిగా నాద జ్ఞాన యజ్ఞం 3 చాలా విజయవంతంగా మనం ఆఖరి సెషన్లో ఉన్నాము. రైట్.
సో సార్ పొద్దు నుంచి అంటున్నారు అల్లబక్షు గారి జ్ఞానం విందాము అని చెప్పి. సో కంబైన్డ్గా మేము జ్ఞానం చెప్తామండి. ఇప్పుడు కంబైన్డ్గా జ్ఞానం ఒక క్విజ్ పోటీ లాగా ఏం చెప్పాలో కూడా సార్కి ఏం చెప్పలేను నేను. సార్ అంత స్పాంటేనియస్గా సార్ రియాక్ట్ అవుతారు. సో నా పేరు అల్లాబక్షు. అలాగే అందరు అంటుంటారు నాకు ఇంకో పేరు ఉంది కదా, అది నా పేరు కాదండి. రామ్తా అంటే అదొక పేరు కాదు. రామ్తా అంటే జ్ఞానం. రామ్తా అంటే ఒక జ్ఞానం అన్నమాట. ఓన్లీ రామ్తాని మనం రామ్ అంటాం. రామ్, ఆర్ఐఎం, రామ్ అంటే రియల్లీ ఐయామ్, నిజానికి నువ్వు ఎవరో. నిజమన్న మాట కూడా తప్పు. వాస్తవానికి నువ్వు ఎవరో, రియల్లీ ఐయామ్. అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ ఐయామ్ అంటే నువ్వు ఎవరు అని చెప్పి నువ్వు వాస్తవంగా అనుకుంటున్నావో. అండ్ రిజరక్షన్ ఆఫ్ ఐయామ్ అంటే దేని నుంచి దేనిగా మార్పు చెంది అసలైనటువంటి నీ స్వరూపంగా ఉంటావో అది రామ్తా అంటే. రామ్తా ఒక పేరు మాత్రమే కాదు. రామ్తా అనే పేరున్నటువంటి ఒకానొక పూర్ణాత్మ ఉంది. వారి యొక్క జ్ఞానాన్ని నా ద్వారా అందిస్తూ ఉంటారు. కానీ అది జ్ఞానానికి ప్రతిరూపం. మీకు ఎక్కడైనా కూడా రామ్తా అన్న పేరు వినబడితే అది జ్ఞానానికి ప్రతిరూపము. జ్ఞానానికి మాత్రమే కాదండి, ప్రజ్ఞకి ప్రతిరూపం. మీకు సందేహం రావచ్చు, జ్ఞానము ప్రజ్ఞ రెండు వేరువేరుగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయని. జ్ఞానం ఎంతో ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుందండి. ఆ జ్ఞానంలోంచి ఎంతవరకు నువ్వు నీ నిజ జీవితంలో ఉపయోగించుకుంటున్నావో. అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు విజ్డమ్. అంటే జ్ఞానము మీరెంత ఉపయోగించుకుంటే అదే మీ ప్రజ్ఞగా మారుతుంది. మీరు 1,00,000 పుస్తకాలు చదవండొచ్చుగాక, మీరు కొన్ని వేల మంది యోగుల యొక్క ఉపన్యాసాలు విని ఉండవచ్చుగాక, మీ అంతటా మీరు కొన్ని 100 ఉపన్యాసాలు ఇచ్చి ఉండొచ్చుగాక, దాన్ని మీ నిజ జీవితంలో పాటించలేకపోతే ఎందుకు పనికిరాని ఒక ఉప్పు సముద్రం మాత్రమే అది. సముద్రం నిండా నీరుంటుంది, తాగడానికి పనికిరాదు. లైబ్రరీలో కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి, లైబ్రరీ మరి మోక్షం చెందుతుందా? లైబ్రరీలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీకి మోక్షం వస్తుందా? ఎవరికి మోక్షం వస్తుంది? లైబ్రరీకి వచ్చి ఆ పుస్తకాన్ని తీసి ఆ పుస్తకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికే ఆ ప్రజ్ఞ వస్తుంది, ఆ మోక్షం వస్తుంది. సాలె పురుగులు మనం ఏమంటాం, ఆ పుస్తకాలు తినేసే కొన్ని పురుగులు ఉంటాయి కదా, పుస్తకం ఒక మూల పెడితే ఒక పురుగు వచ్చి పుస్తకం మొత్తం తినేస్తుంది. ఆ పురుగుకి మోక్షం వస్తుందా? అంటే చూసినంత మాత్రాన మోక్షం రాదు, చదివినంత మాత్రాన మోక్షం రాదు. మీ జీవితంలో మీరు అప్లై చేసుకోవాలి మాస్టర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు అప్లై చేసుకోనంత వరకు ఎన్ని చూసినా, ఎన్ని చేసినా, ఎన్ని చదివినా అంతా వృధాగే ఉంటుంది. ఒక మంచినీటి సరస్సు ఉంది, మీరు చిన్న స్పూన్ తీసుకొని వెళ్ళారు, నాకు ఇంతే చాలు అని చెప్పి, ఆ స్పూన్ అంత నీళ్ళే మీరు తీసుకొని రాగలరు. ఒక చిన్న చెంబు, ఒక గ్లాస్ తీసుకొని వెళ్ళారు, గ్లాస్ అంత నీళ్ళు మీరు తీసుకొని రాగలరు. ఒక వాటర్ ట్యాంకర్ తీసుకెళ్ళారు, అన్ని నీళ్ళు మీరు తీసుకొని రాగలరుగా. అంటే విషయం ఏంటి అక్కడ? స్పూన్కి, గ్లాస్కి, వాటర్ ట్యాంకర్కి డిఫరెన్స్ ఏంటంటే మీ ఓపెన్ మైండ్. ఒక సెషన్కి వచ్చేటప్పుడు కూడా ఏమీ తెలియదు అనే రావాలండి, అన్నీ పక్కన పెట్టేసి జీరో మైండ్తో రావాలి. చాలామంది అంటారు మాస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నన్నే అడుగుతారు, సార్ మీరు రామ్తా చెప్తారు, బ్లావిడ్స్కి చెప్తారు, చాలా 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 చెప్తారు కదా, మీకు ఎలా సాధ్యం అంటారు. నిజంగా నాకు సాధ్యం, అది ఎలా సాధ్యమో తెలుసా? నేను చేసేది ఏమీ లేదు అక్కడ. నేను ఆ మాస్టర్స్ ముందు జీరో మైండ్తో ఉంటాను, నాకేమీ తెలీదు, నాకు నేర్పించండి, నాకు నేర్పించింది నేను చెప్తాను. జీరో మైండ్, దాన్నే ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంటారండి. ప్యూరిటీతో కనుక మీరుంటే సమస్త జ్ఞానం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రమణ మహర్షి ప్రపంచం మొత్తం ఏం తిరగలేదు, ప్రపంచం తిరుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. అలాగే మన సార్ మళ్ళీ ప్రపంచం మొత్తంగా తిరుక్కుంటూ వెళ్ళారు. జ్ఞానం పంచడంలో రకరకాల యొక్క దశలు అన్నమాట అవి. సో ప్యూరిటీ ఆఫ్ మైండ్తో మనం ఉండాలి. సో రామ్తా అనేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. మరి ఆ జ్ఞానం అనేది వేదంలో, నాదంలో ఎక్కడ ఉందో సార్ తోటి మనం చెప్పిద్దాం ఈరోజు. సార్ మీ మ్యూజిక్ చూసాము, అట్లాగే మీ గాత్రం ద్వారా, మీ పాటల ద్వారా జ్ఞానం అండి మనం సత్యం అంటాం. సత్యం, నిజం వేరు, సత్యం వేరు. సత్యం ఒక్కడు చెప్పినా, 100 మంది చెప్పినా, ఒక్కసారి చెప్పినా, 100 సార్లు చెప్పినా,
ఒక చోట చెప్పినా 100 చోట్ల చెప్పినా, సంవత్సరం క్రితం చెప్పినా, 100 సంవత్సరాల తర్వాత చెప్పినా సత్యం మారదు మారదు మారదు. అలా మారనిదే సత్యం. వస్తారా? అలా మారనిదే సత్యం. అలాంటి సత్యాలు కొన్ని ఉంటాయండి, వాటిని మనం మార్చలేము. వాటిని మనం ప్రమాణాలు అంటాం, మనం ప్రామాణికాలు అంటాం. అలాంటి సత్యాల్లో మొట్టమొదటి సత్యం ఏంటంటే యు ఆర్ గాడ్. నువ్వు సాక్షాత్తు దైవానివే. ఇది మొట్టమొదటి సత్యం. ఇది మీరు నమ్మినా, మీరు నమ్మకపోయినా, మీకు తెలిసినా, మీకు తెలియకపోయినా ఇది ఎప్పటికీ మారదు. 2 రెళ్ళ 4 అది మారుతుందా అండి? పిల్లవాడికి ఏం తెలియకపోవచ్చు. ఎల్కేజీ పిల్లవాడికి 2 × 2 = 4 తెలియకపోవచ్చు. అయినంత మాత్రాన 2 × 2 = 4 అనేది మారదుగా, మారదు. తనకి తెలియకపోవచ్చు. సత్యం మారదు. అలాగే మీరు దైవాలే అనేటువంటిది ప్రాథమిక సత్యం. మరి ఇక్కడ దైవాలే అంటే అక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమనుకుంటాము, ఓకే నేను ఇక్కడ ఉన్నా, నేను ఏదో మానవుణ్ణి, నేను ఒక మనిషిని, ఈ ఊర్లో ఉన్నాను, ఈ ఉద్యోగం చేస్తున్నాను, దేవుడు ఎక్కడో ఉన్నాడు, పర్వతాల అంచుల్లో ఉన్నాడు, శిఖరాగ్రాల్లో ఉన్నాడు, సముద్ర పట్టడుగు భాగంలో ఉన్నాడు, నేనేంటి దేవుడేంటి సహజంగానే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అవును నేను దేవుణ్ణా, సినిమాల్లో, సీరియల్స్లో, నాటకాల్లో చూపించినట్టు ఎక్కడో చూపిస్తూ ఉంటారు కదా. నేను సామాన్యంగా ఈ చిన్న కుటుంబంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నానే, నేనేంటి దేవుడేంటి అన్న డౌట్ వస్తుంది. చాలామందిలో ఉంటుందా, ఉండదా అండి? చాలామందికి వస్తూనే ఉంటుంది. మనం ఎంత ధ్యానం చేసినా ఎప్పుడో ఒకసారి టింగుమంటుంది ఆ డౌట్. రెండోసారి ఏమంటుంది తెలుసా? ఓకే, నేను దేవుణ్ణి కావచ్చేమో, దేవుడి అంశ నాలో ఉంది అనుకుంటుంటారు. పాయింట్ నెంబర్ 2 ఏంటి? దేవుడి అంశ నాలో ఉంది. ఓకే, నేను దేవుని కాకపోవచ్చేమో, కానీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడి యొక్క ఒకానొక అంశ. సూర్యుడికి లక్షల కోట్ల కిరణాలు ఉంటాయి, అలాంటి ఒక కిరణాల్లో నేను అనేటువంటిది కూడా ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే నేను సాక్షాత్తు దైవాన్నే అనేది పాయింట్ నెంబర్ 3. నేను సాక్షాత్తు దైవాన్నే. దైవం నా నుంచి దూరంగా ఉండడం కాదు, నేను దైవపు అంశని మాత్రమే కాదు, నేను సాక్షాత్తు దైవాన్నే. సముద్రంలో లక్షల కోట్ల నీటి బిందువులు ఉంటాయి. ప్రతి నీటి బిందువుని చెక్ చేసినా కూడా సముద్రపు లక్షణాలు ఉంటాయి. మరి ఇక్కడ మీరు నీటి బిందువు అనుకుంటారా, సముద్రము అనుకుంటారా? సముద్రంలో నీటి బిందువులు ఉంటాయి, నీటి బిందువుల్లో సముద్రం ఉంటుంది. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, నమ్మినా నమ్మకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, యు ఆర్ ద గాడ్. యు ఆర్ ద గాడ్. తిరుగులేదు దాంట్లో అనమాట. అది రాక్ సాల్టెడ్ అనమాట. అది అంతే. సార్ చెప్పారు ఇందాక, మన మహాశూన్యం నుంచి అవతరించాం. ఎస్, మన మహాశూన్యం నుంచి అవతరించాం. మనం ఆ పరమాత్మ నుంచి అవతరించాం కదా. పరమాత్మ నుంచి అవతరించిన మనం పరమాత్మలం కాకుండా ఇంకేమవుతామండి? ఏం కాము కదా. ఇంకా చిన్న లాజిక్, చాలా చిన్న లాజిక్. ఒక మామిడి చెట్టు నుంచి మామిడికాయ వస్తుంది, ఒక అరటి చెట్టు నుంచి అరటికాయ వస్తుంది. దైవం నుంచి దైవం రాక దయ్యం వస్తుందా? దైవమే వస్తుంది, దైవమే రావాలి కూడా. అది ప్రకృతి. అది. సో మాస్టర్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక్కటి కనుక మీరు గుర్తు పెట్టుకుంటే సమస్త ఆత్మవిజ్ఞానం మీకు ఇంకా సరళంగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే దైవం అనే భావాన్ని మీ నుంచి దూరంగా చూస్తూ ఉంటారో జ్ఞానం అర్థం కావడం ఆలస్యం అవుతుంది. నేనే దైవాన్ని అనుకుని చూడండి ఒక్కసారి. నేనే దైవాన్ని. దైవమునికి 1,00,000 రూపాలు ఉన్నాయి, దాంట్లో నేను ఒక రూపాన్ని అనుకోండి. ఓకే, ఐఆమ్ గాడ్ అనుకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తే, ఇలా అనుకో, దైవం 1,00,000 రూపాయలు నేను దైవంగా ఉన్నాను, నేను ఒక రూపంగా ఉన్నాను అనుకోండి. ఐఆమ్ గాడ్ని. అందుకే పత్రి సార్ ఏమంటారు, ఐఆమ్ గాడ్తోనే స్టార్ట్ చేస్తారండి. పత్రిజీ గారి జ్ఞానాన్ని ఐఆమ్ గాడ్తోనే స్టార్ట్ చేశారు. యు ఆర్ ద గాడ్, యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. రామ్తా ఏం చేశారు తెలుసా? జ్ఞానాన్ని బిహోల్డ్ గాడ్తో స్టార్ట్ చేస్తారు. అంటే ఆయనకి నువ్వు దైవానివి అని చెప్పడం కూడా ఇష్టం ఉండదు. నువ్వు దైవం కాకపోతే కదా నాయన నువ్వు దైవానివని చెప్పడానికి. నువ్వు దైవం కాకపోతే కదా నువ్వు దైవానివని చెప్పడానికి. నువ్వు దైవానివే. అందుకే బిహోల్డ్ గాడ్, దైవంగా జీవించు. మీరందరూ దైవాలే, కానీ ఎందుకు?
భగవద్గీతలో చెప్పినట్లుగా దైవ లక్షణాలు ఎందుకు మీరు చూపించలేకపోతున్నారంటే మీరు దైవంలా జీవించలేకపోతున్నారు. బిహోల్డ్ గాడ్, దైవంగా జీవించండి, దైవపు లక్షణాలు ఏంటో తెలుసుకోండి, ఆ దైవపు లక్షణాలని ఆచరించండి. అప్పుడు మీకు కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి అర్థమైద్ది, ఎస్ హీఈస్ గాడ్ అంటారు. వాళ్ళు చెప్తారు, ఎస్ అతను చూడు దైవంగా కనిపిస్తున్నాడు, దైవంలాగానే ఉన్నాడు. మనం ఎంతోమంది మహానుభావులను దైవంగా చూసాం కదా. ఎందుకు? వాళ్ళు ఆ దైవపు లక్షణాలని ప్రతిబింబించారు. సో ఇప్పుడు నేను సార్ని కోరేది ఏంటంటే, ఐ ఆమ్ గాడ్ అన్న కాన్సెప్ట్ మీద మన సనాతన సాంప్రదాయంలో త్యాగరాజ కృతులు కానీ, అన్నమయ్య కృతుల్లో కానీ, భజగోవిందంలో కానీ ఏదైనా ఒక ఆలాపన ఉంటే దాన్ని పాడి దాంట్లో ఉన్న సారాంశాన్ని వివరించండి. ఎందుకు అంటే ఏమో అల్లాబక్ష్ ఎక్కడి నుంచో వచ్చాడు ఏదో చెప్తున్నాడు అనుకోకుండా నేను చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం తీసుకుంటున్నా సార్ దగ్గర నుంచి. ఓకేనా అండి? ప్రూఫ్ కావాలి కదా, శాస్త్రాల్లో ఉందా లేదా. అహం బ్రహ్మాస్మి ఉంది శాస్త్రాల్లో, ఇంకేదైనా ఉందా? రైట్ మాస్టర్, ఐ ఆమ్ గాడ్కి మీ గానము అండ్ వివరణ. భారతదేశంలో ప్రతి మనిషి పారమార్థిక దశకు అంటారంటే పరమాత్ముడు చేరడం అలాగనేది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, అంటే మీ అందరూ కూడా అనిపించవచ్చు అంతా ఒక్కడే అంటున్నారు, ఘాటు ఒక్కడే అంటున్నారు, ఇంత ఇన్ని రకాలు ఉంటాయంటే అనిపించవచ్చు మీ అందరికీ. శివలీల అంటారు కదా, తెలుసు మీ అందరికీ. శివలీల అంటే దేవుడు యొక్క లీల, కృష్ణ లీల అంటారు. ఈ లీలలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రంలోకి వెళ్ళి ఒక కుండ తీసుకొని ఆ కుండలో నీళ్ళు పెట్టామనుకోండి, ఆ నీటికి ఏమొస్తుంది? కుండలో నీళ్ళు తీస్తే ఏమొస్తుంది? రూపం, ఆకారం వస్తుంది. వెరీ గుడ్, రూపం వస్తుంది. జగ్గు పట్టుకెళ్తే జగ్గు ఆకారం వస్తుంది. పెద్ద డేగ్సా పట్టుకెళ్తే దాని ఆకారం వస్తుంది. ట్యాంకర్ పట్టుకెళ్తే ఇందా చెప్పిన ట్యాంకర్ ఆకారం వస్తుంది. అంటే రకరకాల ఆకారాలు వస్తాయి. ఇప్పుడు ఆ కుండకి చిల్లి పడింది అనుకోండి, ఆ నీళ్ళు ఏమవుతాయి? ఎక్కడ పడతాయి? మళ్ళీని ఎక్కడికి వెళ్తాయండి? భూమి మీద పడ్డ ప్రతి చినుకు కూడా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. అంటే ఏంటి? సముద్రం అనేది పరమాత్మ. ఈ పరమాత్మ నుంచి వచ్చిన ఈ అంశాత్మలన్నీ కూడా మళ్ళీ ఎక్కడికే పోతాయి. అందుకే ఎవరైనా చనిపోతే శివైక్యం చెందాడు అంటారు. అంతా శివుడు, అంతా పరమాత్మ అంటారు. కనుక గాడ్ కానిది ఇక్కడ ఏదీ లేదు. అయితే గాడ్ యొక్క కృప ఎలా ఉంటుందంటే, శక్తి రకరకాలుగా లేదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది నెగిటివ్ పాజిటివ్ అంటారండి, మనం వాడుక భాషలో మాట్లాడుతుంటాం. ఎనర్జీ ఉంది, న్యూట్రల్గా ఉంది. శక్తి ఒకటే శక్తి రకరకాలుగా లేదు. దుష్టశక్తి లేదు, ఇది ఇంకోటి లేదు, ఉన్నది ఒకటే శక్తి. నీకున్న అవగాహన, నీకున్న అజ్ఞానం మూలానే అది రకరకాలుగా రూపాంతరం చెందుతుంది నీ వల్లే. రావణాసుడు బయట లేడు, నీ దగ్గరే ఉన్నాడు. రాముడు నీ దగ్గరే ఉన్నాడు. నీ యోచన బట్టి అలా మారుతుంటుంది అనమాట. అందుకని అన్నమయ్య ఏమన్నాడంటే, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత బాగుందో చూడండి, ఒక పదం, ఒక్క లైను, ఇంకేకలది అయిపోయింది. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. ఇప్పుడు ఈయనకి ఒకలాగా ఉన్నాడు, ఒక స్థాయిలో, ఒక డైమెన్షన్లో. నేను ఒక డైమెన్షన్లో ఉన్నాను, ఆయన ఒక డైమెన్షన్లో ఉన్నాడు, ఇంకా ఒక డైమెన్షన్లో ఉన్నారు. రకరకాలుగా ఉంటారు. ఒకళ్ళు కొద్దిగా లోగా, వాళ్ళు కొంచెం హైగా. ఎందుకుంటారంటే వాళ్ళ తలంపు అలా ఉంది, వాళ్ళ సంస్కార బలం అలా ఉంది. దాన్ని బట్టే భగవంతుడి యొక్క కృప ఉంటుంది. ఇప్పుడు బాగా బలమైన వాడికి ఏం చేస్తాడు భగవంతుడు? ఇంట్లో తల్లి ఏం చేస్తుంది? బరువులు బాగా ఎత్తుంది బలమైన వాడికి. అల్పజీవికి ఎత్తుతుందా? ఎత్తదు, తల్లే ఎత్తదు. అలాంటిది భగవంతుడు అందరూ ఒకలాగా ఎందుకు ఇస్తాడు? ఎవడు ఏ కెపాసిటీ ఉంటే వాడికి అది ఇస్తాడు. ఎవడు ఎలా తలిస్తే అలా భగవంతుడి కృప ఉంటుంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొట్టుకుందామండి గణేష్ మాస్టర్ గారికి. గణేష్ మాస్టర్తో పాటు ట్రిప్కి వెళ్తే చాలా బాగుంటుందండి. మనకి ట్రిప్ ఒకటి బెనిఫిటా, ప్లస్ ఆ సాంగ్స్ పెద్ద బెనిఫిట్ అనమాట. మేము మొన్న ఆరోవెల్లి వెళ్ళాం, ఎన్ని పాటలు ఎన్ని ముచ్చట్లు. మహారాష్ట్ర వెళ్ళాం, ట్రైన్ నిండా పాటలు ముచ్చట్లు అనమాట. ఇలా ఒక సందర్భం చెప్తే సార్ ఒక పాట పాడేవాడు. సార్ దీంట్లో ఇలా ఉంది పాట మీనింగ్ చెప్పేవాడు సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సత్యం చెప్తానండి. రైట్, గుడ్. రెండో సత్యం పత్రిజీ గారు చెప్పింది సత్యం అంతే. ఇది ప్లీజ్ నమ్మండి. నేను చెప్పను ఇట్లా, సత్యమే అంతే, మ్యాండేటరీ, నమ్మాల్సిందే. నమ్మరా? మీకు ఏదో అంటారు కదా, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. మీ జీవితం ఎలా మీరు ఎన్నోసార్లు విని ఉండవచ్చు కాక ఇది, కానీ ఇది సత్యం అని చెప్తున్నా నేను ఇక్కడ. మీరు వాక్యం ఎన్నోసార్లు విన్నారు, ఎంతోమంది నోటెమ్మటి విన్నారు, కానీ ఇక్కడ నేను చెప్పేది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది సత్యం.
ప్రామాణికం, ప్రమాణం, మారదుగాక మారదు. ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నా, మీరు ఎలా జీవించాలనుకున్నా, మీరు ఎలా ఉండాలి అనుకున్నా, మీ ఆలోచనలు ఎలా ఉన్నా, మీ స్థితిగతులు ఎలా ఉన్నా, ఆఖరికి మీ ఆరోగ్యం ఎలా ఉన్నా, మీ ఆర్థికం ఎలా ఉన్నా, మీ ప్రేమపూర్వక సంబంధాలు ఎలా ఉన్నా, మీ వ్యాపారం ఎలా ఉన్నా, మీ ఉద్యోగం ఎలా ఉన్నా, మీ ఆధ్యాత్మికత ఎలా ఉన్నా, మీకు ఎలా ఉన్నా, మీ చుట్టూ ఉన్నటువంటి 360 డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి కారణం మీరే మీరే మీరే, మీరు కాక ఇంకొకరు కారు. ఇది ఫస్ట్ థింగ్. సార్ మరి వాడు నాకు హాని చేశాడు కదా, నా కళ్ళ ముందు కనబడుతుంది, వ్యాపారం ఇద్దరం కలిసి వ్యాపారం స్టార్ట్ చేశాము, తను నన్ను మోసం చేశాడు, నా కళ్ళ ముందు కనబడుతుంది సార్, తను నాకు మోసం చేశాడు. ఎస్, తను నీకు మోసం చేశాడు, కరెక్టే. కానీ నువ్వు దాన్ని అధిగమించి ఆలోచించగలగాలి. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే నీ మనసులో ఎక్కడో తెలియకుండా నీ సబ్కాన్షియస్లో ఆలోచన ఉండి ఉంటుంది. క్వాంటమ్ సైన్స్ దీన్ని ప్రూవ్ చేసిందండి, క్వాంటమ్ మెకానిక్స్ దీన్ని ప్రూవ్ చేసింది. నీ సబ్కాన్షియస్లో ఎక్కడో ఏదో తెలియకుండా నీ రియాలిటీకి సంబంధించిన ఆలోచన ఉంటుంది. ఇది కూడా మీరు దీన్ని గనక అలవాటు చేసుకుంటే నా జీవితంలో జరిగిన ప్రతి మార్పుకి, నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనకి, అసలు నా సంపూర్ణ జీవితానికి నేనే కారణమని మీరు అర్థం చేసుకుంటే మీకు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చెప్పండి? వెంటనే మీకు అవతల వ్యక్తి మీద ద్వేషం ఉండదు కదా, కోపాలు ఉండవు, ద్వేషం ఉండదు, విరోధం ఉండదు, శత్రుత్వం ఏముండదు. మీరు ఆలోచిస్తారు, ఎస్ నేనే కారణమా? మీరు కారణం అన్నప్పుడు అక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏం తెలుసా మాస్టర్స్, మీకు మీరే కారణం కదా, మీరు కారణం కాకుండా కూడా మీరు చేసుకోవచ్చుగా. అవతలి వాడు కారణమైతే అవతల వారిని ఒప్పించో మెప్పించో వాడిని మనం చేయొచ్చు. కానీ మీరే కారణమైతే మిమ్మల్ని మీరు ఈజీగా మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు మీ జీవితము ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కవేళ వృద్ధాప్యంతోనో రోగాలతోనో ఆర్థిక బాధలతోనో ఉంది అనుకోండి, దానికి మీరే కారణమని అర్థమైనప్పుడు మీ యొక్క రోగాల నుంచి, మీ యొక్క ఆర్థిక బాధల నుంచి, మీ యొక్క ఇబ్బందుల నుంచి మీరు దూరం చేసుకోవచ్చు. మీరే కారణం కదా. ఇప్పుడు మీరు మీ కష్టాన్నే సృష్టించుకున్నారప్ప మీరు ఇప్పుడు, అంతే కదా. ఒక బాధలో మీరున్నారు, అరే నీ బాధనే సృష్టించుకున్నావు నువ్వు, నీ ఆనందాన్ని సృష్టించుకోలేవా? నీ కష్టాన్ని సృష్టించుకున్నావు నువ్వు, నీ సుఖాన్ని సృష్టించుకోలేవా? నువ్వు దుఃఖాన్నే సృష్టించుకున్నావు నువ్వు, నీ సంతోషాన్ని సృష్టించుకోలేవా? నీ శత్రువులనే సృష్టించుకున్నావు నువ్వు, నీ మిత్రుల్ని సృష్టించుకోలేవా? దారిద్ర్యాన్ని సృష్టించుకోవడమే చాలా కష్టం, అదే సృష్టించుకున్నావు నువ్వు. డబ్బును సృష్టించుకోలేవా? సంపద సృష్టించుకోలేవా నువ్వు? చాలా తేలికండి. కానీ ఇది అర్థం కావాలి, ఇది విశ్వాసంలోకి రావాలి. సో ఏంటి చెప్పండి? ఫస్ట్ అయితే ఐ యామ్ గాడ్, రెండోది ఏంటి? మన వాస్తవాలకి మనమే సృష్టికర్తలం. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి మన ప్రాచీన దాంట్లో కానీ ఏదైనా ఒకటి అన్నమయ కీర్తనలో ఒక రాగం లాంటిది, అంటే మన ప్రతిదీ మనమే కారణం అని చెప్పడానికి ఏదైనా ఒక కీర్తన ఉందా మాస్టర్? అన్నమయ. ఇవాళ భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప యోగుల గురించి, గొప్ప గొప్ప వాగ్గేయకారుల గురించి మనం వింటూ మాట్లాడుతుంటాం. ఎందుకు వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో అంత గొప్పగా ఉన్నారంటే, ముందు జీవితానికి లక్ష్యం కావాలి. అసలు నువ్వేంటి, అసలు ఏం కావాలి? ఇవాళ ఈ ప్రపంచంలో మన అందరికీ ఎవరికి ఏం కావాలో మనకు తెలియదు. ఏదో అనుకుంటాం, ఏదో పరిగెడుతూ ఉంటాం. అసలు కావాల్సిందేంటో, ఆ ఉనికికి ఏం కావాలో అది మాత్రం దాని మీద ఫోకస్ అయ్యి, ఇవాళ వాళ్ళు అంత గొప్పగా, అంత శాంతిగా, అంత హాయిగా ఏదున్నా లేకపోయినా ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళకి అల్టిమేట్ లక్ష్యం తెలుసు. వాళ్ళకి ప్రతి జీవుడికి ఒక లక్ష్యం ఉంది, అల్టిమేట్ లక్ష్యం. ఇప్పుడు ఈయన వచ్చారు భీమవరం కోదాడి నుంచి, ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆయన ఇక్కడికి వచ్చి మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఈయన వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి మళ్ళీ గుర్తొచ్చుగా మళ్ళీ అక్కడికి వస్తారు, మళ్ళీ మర్చిపోయారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఇవాళ టోటల్ మొత్తం అంతా ప్రతి జీవుడికి జరిగేది ఇదే. అందుకే ఎన్నో వందల జన్మలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే అది తెలుసుకుంటే కనుక ఇట్టే వచ్చేస్తుంది మోక్షం అన్నాడు అన్నమయ్య. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది
బ్రతుకు గనునికి నీ తెలిసితే మోక్షము. ఏమిటి తెలియాలి జీవితంలో. ఏమిటి తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోకుండా తెలుసుకోవాలి జీవితంలో. ఇది చెప్తున్నాడు, తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము. నువ్వు ఎంత కోరుకున్నా, ఎన్ని సంకల్పాలు పెట్టినా, ఏం కావాలనుకున్నా, ఎన్ని వచ్చినా సరే నీ వెళ్తే అలానే ఉంటుంది, నీకు ఏం కావాలో తెలియకపోతే. ఓకే మాస్టర్స్, ఎంత అద్భుతం చెప్పాడు చూడండి అన్నమాచార్యుల వారు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. బంధము దుఃఖానికి ప్రతీక. ఇవాళ ప్రతి మనిషి ఈ బంధాల్లో కొట్టుకుంటున్నాడు. ఇవాళ మానవ జీవితానికి దుఃఖానికి కారణం ఏంటో బుద్ధుడు చెప్పాడు, యుగాలుగా మహనీయులు చెప్తున్నారు. ఒకటే ఒక కారణం ఏంటంటే తీవ్రమైనటువంటి కోరిక, తృష్ణ. నీకేం కావాలి, ఇల్లు కావాలనుకుని ఇల్లు వస్తుంది, కానీ అక్కడ ఆగట్లేదు. నువ్వు ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ కారు కావాలనుకుంటా, అక్కడ ఆగట్లేదు. మళ్ళీ ఈ రెండు వచ్చిన తర్వాత మంచి భార్య కావాలనుకుంటాడు వీడు, యవ్వనం వేసుకుని అయితే. అంతా వచ్చి అక్కడ ఆగుతాడు, మళ్ళీ పిల్లలు కావాలి, మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా రకరకాల పెరుగుతూనే ఉంటుంది తప్ప అది ఇప్పుడే కాదు. అందుకని ఒక మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆయన నువ్వు ఎన్నో జన్మలెత్తు, ప్రతి జన్మలో కూడా చేసిందే చేస్తావు, ఒక్కసారి ఆగు, కొంచెం కొత్తగా ఏదైనా చేయాలన్నాడు ఆయన. కొత్తగా చేయడం ఇదే. ఈ సత్సంగానికి వస్తే ఇలాంటి గురువుగారు చెప్పే క్లాసులు వింటే మనకు ఇలా లైట్ వెలుగుతుంది అనమాట. తెలుసుకోవాలి. ఒక్క చరణం పాడి గురుగారికి మాస్టర్కి ఇస్తాను. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బ్రతుకు గనునికి నీ. కల వస్తుంది మన నిద్రపోయినప్పుడు. కల వస్తే కళ బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది. లేచిన తర్వాత కళ ఉంటుందా? పోయిన కళ కోసం ఏడుస్తామా? ఏడడం. జీవితంలో కూడా అంతే. ఏదైతే మనకి వస్తుందో అది పోతుందో దానికోసం. ఎందుకంటే ఇది కళే, అది కళే. అది కళ్ళు పూసుకుని కంటున్న కళ, ఇది మేలుకొని ఉంటుంటాడు కళ, రెండు కళలే అన్నాడు. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు గరుడు. గరుడు మాత్రమే అలా తెలుసు. గరుడు అంటే జ్ఞానం ఉన్నవాడు. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి, పొనిగితే పాపమేది పుణ్యమేది, కర్మమందు వనర ఫలము నల్లన యోగికి నీ తెలిసితే మోక్షము. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే నువ్వు యోగివికా. అందుకే చెప్పాడు కృష్ణుడు, తస్మాత్ యోగి భవార్జున, తపస్సు జ్యోతికో యోగి జనిపోయి మతోదిక కర్మే పశ్చాత్తుకో తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. వెంటనే ఇక్కడ మనకు అవకాశం వచ్చింది. పిరమిడ్ సొసైటీ మన పత్రిజీ గురువుగారు సాంగత్యం గట్టిగా చెప్పబడతాం గురువుగారికి. ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మోక్షం, విడుదల. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. తెలుసుకోవాలి, మనం దైవాలమని తెలుసుకోవాలి, మన లక్ష్యం తెలుసుకోవాలి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తమని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ సత్యం నెంబర్ 3. 3 సత్యాలండి. మీరు వేదాల నుంచి మొదలు పెడితే ఈనాటి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాన గ్రంథాలు మీరు తిరగేసినా, ఎన్ని ఉపనిషత్తులు చూసినా, ఎన్ని గీతలు చదివినా కూడా స్థూలంగా సూక్ష్మంగా ఉండే 3 సత్యాలు. 3వ సత్యం ఏంటంటే లేదు మరణం. మరణం లేదు మాస్టర్స్. ఈరోజు మరణం లేదు అని నిరూపించిన ఒకానొక రోజు కదా ఈరోజు. ఎందుకంటే ఆధ్యాత్మిక వేరు, మతం వేరు. ఈరోజు ఒక మాస్టర్ మరణం లేదు అని నిరూపించిన రోజు. ఎక్కడో సుదూర దేశాలలో పుట్టి భారతదేశం వచ్చి ధ్యానం నేర్చుకొని తను సత్యాన్ని, ప్రేమ సత్యం చెప్పినప్పుడు ఎవరూ అంగీకరించలేక తనకి శిలువ వేసినప్పుడు తను చనిపోలేదు. 3 రోజులు ఆ కొండ గుహలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. 72 గంటల ధ్యానం తరువాత ఆ మహానుభావుడు మృత్యువుని జయించి తిరిగి లేచి వచ్చాడు. అతనిలోంచి మతం పుట్టలేదు. అతను లేచి వచ్చిన తరువాత ఎసోపా బెన్ జోసెఫ్ తరువాత 200 సంవత్సరాలకి క్రిస్టియన్ ఫస్ట్ చర్చి కట్టబడింది. వీరంతా ఆధ్యాత్మికవేత్తలు. వీరు మీరు ఆధ్యాత్మికవేత్తలుగా చూడండి. బుద్ధుడు బుద్ధిస్ట్ కాదు, మొహమ్మద్ ముస్లిం కాదు, జీసస్ క్రిస్టియన్ కాదు. వీరి తరువాత పుట్టింది, వీరిని అనుసరించిన వాళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. కాబట్టి ఇవాళ ఆ మహానుభావుడు నిజంగా లేదు మరణం అని ప్రూవ్ చేశాడండి. మరణం నిజంగా లేదు మాస్టర్స్. ఒకవేళ మీరు శరీరం పోతుంది అనుకున్న ఆత్మకి లేదు కదా మరణం. నువ్వు వాస్తవానికి నీ చైతన్య పదార్థానివే కదా. ఇందాక సార్ అన్నారు బతుకు నాటకంలో నీ పాత్ర పోషిస్తావు. నాటకంలో పాత్ర అయిపోతుంది, ఇంకో పాత్ర పోషిస్తావు. ఎన్నో వేల పాత్రలు మీకోసం రెడీగా ఉన్నాయి. కానీ నిజానికి అసలైన సత్యం ఏంటంటే శరీరానికి కూడా మరణం లేదు అని చెప్తారండి రామ్తా. నేను కూడా ఆ టాపిక్కే చెప్తూ ఉంటాను. శరీరానికి కూడా లేదు అంటారు మరణం రామ్తా.
చెప్తారు ఆయన. పూర్తి వివరంగా అసెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హయ్యర్ సబ్జెక్ట్లో, హయ్యర్ డైమెన్షన్స్లో ఆయన చెప్పుకుంటూ వస్తారు. నేను దాని మీద బుక్ రాశాను. నేను అమరత్వం అనే పుస్తకం నేను రాయలేదండి, రామ్తా నాతో రాయించారు అమరత్వం అనే పుస్తకాన్ని. రాయించి పత్రిసారి ఆ పుస్తకం చూసి అన్నారు, గోడలు బద్దలు కొడుతున్నావు జాగ్రత్త అన్నారు. గోడ బద్దలు కొడుతున్నావు జాగ్రత్త అన్నారు. మీరున్నారుగా సార్ అన్నాను. ఆయనే చూసుకున్నారు. లేకపోతే రోడ్డు మీదకి వచ్చి మరణం లేదు అంటే ఎవరైనా ఇట్లా స్టేజ్ ఎక్కనిస్తారా? ఎక్కనివ్వరు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జ్ఞానం తాలూకు ఆ బలం అనేది మళ్ళీ ప్రయత్నం ఉంటుంది. సో మరణ భయాన్ని పోగొట్టుకోండి మాస్టర్స్. ఒకవేళ మీరు శరీరం మరణిస్తుందని నమ్మినా సరే నేను దాన్ని ఏమన్ను, కానీ మరణం ఒక మిథ్య, మరణం ఒక భ్రమ అని నమ్మండి. ఎందుకంటే మరణం ఒక భ్రమ, మరణం ఒక మిథ్య అని నమ్మినప్పుడు ఏమైందంటే మీరు మరణం ఒకవేళ వచ్చినా మీరు ఎంజాయ్ చేస్తారు మాస్టర్స్. మరణం ఎప్పుడు కూడా దుఃఖంలా రాకూడదు. మీ జననం, నిజం చెప్పాలంటే జననం ఒక దుఃఖం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి చిన్న మార్గంలోంచి మనం బయటకు వస్తాం. అసలు జననమే దుఃఖం, కానీ మనం జననాన్ని ఎంజాయ్ చేస్తాము. మరణం హాయిగా వెళ్ళిపోతాం, కానీ మన మరణాన్ని చూసి దుఃఖిస్తాం. మనం మరణం సంబరం చేసుకునేటువంటిది అనమాట. ఓషో చెప్తాడు. ఎందుకంటే అక్కడ మరణం ఒక మిథ్య. ఇక్కడ మీకు ఏమైందంటే తెలుసా మాస్టర్, చాలామంది అంటారు సార్ నాకు యాక్సిడెంట్స్ వస్తున్నాయి, నాకు డెత్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? మరణ భయంలోంచి మరణం వస్తుంది. మరణంలోంచి మరణ భయం రాదు. ఫస్ట్ మనిషిని పట్టుకొని ఏం వేలాడుతుంది? మరణ భయం. వామ్మో నేను చచ్చిపోతానేమో, నేను వెళ్ళిపోతానేమో, ఇదంతా ఏమవుతుంది, అదంతా ఏమవుతుంది, భయం భయం, మరణ భయం. అందుకే పత్రి సారు తన ఇన్కార్నేషన్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు లేదు మరణమే కదా ఆ పుస్తకం పేరు. సార్ ఒక బుక్ ప్రింట్ చేయించారు, ముందే చెప్పారు సార్ అది ఈ బుక్ రాయమ్మా అని చెప్పి. లేదు మరణం, లేదా మరణం మధురం. మరణం మధురం, మరణం ఒక మధురం. మీరు మరణ భయాన్ని కనుక పోగొట్టుకొని చూడండి, జీవితం మీకు స్వాగతం పలుకుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, మరే మరణం వస్తుందయ్యా అంటే గీతాంజలిలో అంటాడండి. ఇది చెప్పి నేను ముగిస్తాను. రమ్మని చెప్పు ఆ మరణాన్ని. నేను ఇంతకాలం నా జీవితాన్ని ఎంతో ఆనందంగా నేను గడిపాను కదా, నేను మరణానికి నా జీవితాన్ని కూడా సంపూర్తిగా ఆనందంగా అప్పగిస్తాను అంటాడు. మరణం ఆనందం, మరణం కానీ ఫిజికల్ బాడీకి కూడా లేదు మరణం. అది నమ్మితే ఓకే, రామ్తా స్టడీలోకి మనందరం కలిసి వెళ్ళొచ్చు. సో రైట్ మాస్టర్స్. సో మరణం మధురం, మరణం అమరం. ఓషో మరణాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ శిష్యులు, మన పత్రిసారి మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దానికి సంబంధించినటువంటి ఒక ఆఖరి ఆలాపన మన గణేష్ మాస్టర్ ద్వారా. దాంతో మనం ముగిద్దాం. 3 పరమ సత్యాలు, ఓకేనా? 3 ఏంటివి? ఫస్ట్ది ఐ ఆమ్ గాడ్, వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ, నో డెత్స్, నో డెత్. 3. మూడో దాని గురించి ఆలాపన ఒక 5 నిమిషాలు. సార్ చెప్పినట్టు చాలామంది ఫిజికల్ బాడీతో పైలోకాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. త్రైలింగ స్వామి అని ఒక ఆయన, మీరు ఏమంటారు? త్రైలింగ స్వామి, తుకారాం గారు, ఇలా ఎంతోమంది. పుట్టుటై నిజము, పోవుటై నిజం అన్నాడు అన్నమాచార్యుల వారు. కనుక పుట్టడానికి ఎంత అద్భుతంగా మనం ఆనందంగా ఉంటామో, పోవడానికి కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చని ఎంతోమంది యోగులు చెప్పారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి మీ పని నాటకము, ఎట ఎదుటగలది ప్రపంచము, కట్టపట కటిది కైవల్యము. చావు పుట్ట కోసం ఆడకండి, కైవల్యం కోసం గొప్ప ఆడండి అని చెప్పాడు మహానుభావుడు. గట్టిగా చెప్పకూడదు అన్నమాచార్యుల వారికి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మీరు అందరూ ఇంత సమయం చక్కగా మరి మీ సమయాన్ని వెచ్చించి విన్నారు. మీరు అందరూ ఉంటేనే మేము ఏదైనా మాట్లాడు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరం కూడా మీకు చెప్పేస్తామని మీరు అనుకుంటున్నారు. మీకు బోధించడం కాదు, మేము నేర్చుకుంటున్నాం. బోధన అవబోధన కోసం ఉంది మాస్టర్స్. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నాదయోగి ఫౌండేషన్, నారాయణ యజ్ఞంకి మాకు అవకాశం, భీమవరం పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ, మా సుబ్బారెడ్డి గారికి, అలాగే మా దుర్గ గారికి, మా సత్యనారాయణ గారికి, మా శ్రీనివాసరాజు గారికి, మా శ్రీనివాస్ మాస్టర్కి, ఇక్కడ మాస్టర్ అందరికి. అందుకని సంగీతం పిరమిడ్ సొసైటీలో గొప్ప అవకాశం, సంగీతం వాయిని ధ్యానం చేసే అవకాశం నాకు, అలాగే మన భీమవరం మాస్టర్ పిప్పల ప్రసాద్ గట్టిగా చెప్పగలుగుతాం వారికి. పిప్పల ప్రసాద్ గారు ఎంత గొప్ప మాస్టర్ చెప్పలేం. 25 ఏళ్ళ నుంచి ఆయన ఎంతో సంగీత ధ్యానం పల్లెలకు వెళ్ళి ఆయన సంగీతం వాయించడమే కాకుండా ఆయన వాణి విని ఎంతమంది శాఖారులు అయ్యారో చెప్పలేము. ఎంత గొప్ప విషయం అది, గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ఆయనకి ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు
ఉగాది పురస్కారం ఆయనకి అందించడం జరిగింది విప్లవప్రసాద్ గారికి. చాలా గర్వకారణం మనందరికీ కూడాను. వారిని మనం నిజంగా ఈరోజు నిజంగా స్మరించుకోవాలి. ప్రసాద్ గారిని స్మరించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ప్రసాద్ గారి ప్రోగ్రాంలో కూడా మీరు పాల్పంచుకోండి. మన భీమవరంలో కూడా ఒకసారి ఆయన మనందరం సత్కరించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గణేష్ గారు. ఆఖరిగా మస్ట్ చిన్న అనౌన్స్మెంట్. రామ్తా టీచింగ్స్ వల్ల కానీ, మహావతార్ బాబాజీ గారి టీచింగ్స్ వల్ల కానీ, వల్లల్ల రామలింగ స్వామి గారి టీచింగ్స్, సెయింట్ జర్మైన్ మాస్టర్, దత్తాత్రేయుల వారు, వీరి యొక్క టీచింగ్స్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి నేను ఒక అమరత్వక పిరమిడ్ అంటే రామ్తా పిరమిడ్ని ఒక నిర్మాణం హాస్టల్ లెవెల్లో నిర్మాణం అయిపోయింది. మనం భౌతికంగా కూడా మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. రామ్స్ బ్లూ పిరమిడ్ పేరుతో మనం రామ్తా పిరమిడ్ కన్స్ట్రక్షన్ మనం చేస్తున్నాం మాస్టర్స్. దానికి సంబంధించినటువంటి వర్క్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ల్యాండ్ తీసుకోవడం అయిపోయింది, లాస్ట్ శంకుస్థాపన చేశాము. ఇప్పుడు ఫిజికల్గా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఏదైతే మన భీమవరంలో నిర్మాణం జరగబోతుందో రామ్తా పిరమిడ్ సేమ్ అలాంటిది పిరమిడ్ అనమాట. ఫారెస్ట్ ఏరియాలో మనం చేసుకోబోతున్నాము. సో ఒకసారి మీకు పాంప్లెట్స్ మీకు అందిస్తాము. పాంప్లెట్స్ ఒకటి మీ దగ్గర ఉంచేసుకోండి. పాంప్లెట్స్ ఎవరికైనా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గణేష్ మాస్టర్ గారికి, టీఎస్ఎస్ఎం భీమవరానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చిట్టుబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. చిట్టుబాబు గారు, రంగారావు గారు రండి సార్. శ్రీనివాస్ మాస్టర్ గారు ఎక్కడున్నా రావాలి. సుబ్బరాజు గారు పైకి రండి అమ్మ. హలో, రండి పైకి వెళ్ళండి అమ్మ. నాగశ్రీ గారు రండమ్మా. లేడీస్ రండి, అందరూ లేచి రావాలి. సుభాషిణి గారు రండమ్మా. దేవి మేడం గారు రండి. సుభాషిణి గారు రండి. చక్కగా మనం పొద్దునుంచి ఎంతో చక్కగా ఉత్సాహంగా మనకి అద్భుతమైనటువంటి సంగీత నానధ్యానాన్ని అందించారు. వారిని సత్కరించుకోవడం మన గౌరవం. చక్కగా అందరూ కూడా రండమ్మా. లేడీస్ రావాలి, పిలవకుండానే రావాలి అమ్మా. ఈ మేడం ఇంకా ఎవరున్నారు చెప్పండి. హలో. అలాగే మరి రంగారావు గారు వైఫ్ మరి పేరు తెలియదు కూడా రావాలి. మేడం గారు రావాలి పైకి. రంగారావు గారు రండి మేడం. మరి మాట్లాడతారా? లేడీస్ అందరూ కూడా చక్కగా వెనకాల నుంచండి అమ్మా. లైన్గా వెనక్కి వచ్చేసేయండి. అందరూ కూడా లైన్గా నుంచండి. రామ్తా ఇమోర్టల్ బ్లూ పిరమిడ్కి ఈరోజు 50,000 ఇస్తున్నారు పార్వతి గారు బ్యాంక్ వాళ్ళ నుంచి. ఒకసారి అందుకోవాలి. నాగశ్రీ గారి దగ్గరికి రా. భీమవరం చిట్టుబాబు గారు. పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. గట్టిగా. అలాగే ఉదయం 5,000 ఇచ్చారండి. వారికి కూడా గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మరి పొద్దున్నుంచి ఎంతో అద్భుతమైన ఈ యజ్ఞం ఎంతో అద్భుతంగా జరిగింది కాబట్టి ఒక్కసారి మనందరం బిగ్ క్లాస్ కొట్టుకుందాం. ఎందుకంటే ఎంతో సహనంతో, మీరు ఎంతో ఓపికతోటి ఇప్పుడు వరకు ఉండి మొత్తం అన్నీ ఇన్ని ఎంతో జ్ఞానాన్ని సంపాదించి, సంగీత జ్ఞానం అన్ని జ్ఞానాలు సంపాదించిన ప్రత్యేకించి మీ అందరికీ ఒకసారి క్లాస్ కొట్టుకుందాం.
మరి గణేష్ మాస్టారు అద్భుతమైన మాస్టారు. మరి ఇద్దరు ఈరోజు డబల్ ధమాకా మరి అల్లాబక్షి గారు కూడా వచ్చారు. మంచి మాస్టర్ ఆయన స్పెషల్ క్లాస్ తీసుకుందాం మనం. ఒకరోజు స్పెషల్ క్లాస్ మనం తీసుకుందాం. ఇలా కాదు 1 అవర్ ఆయన స్టేజ్కి 1 అవర్ అరగంట సరిపోదు. మనం ఒకరోజు పూర్తిగా ఆయన ఒక రోజు తీసుకుందాం. మరి ఆయన ఇవ్వాలి. మరి ఎప్పటి నుంచో మనకు అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. చక్కగా మనందరం కూడా చాలా ప్లెజెంట్గా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో ప్రకృతిలో కూడా ధ్యానం చేసి మనన్నీ కూడా మరింత ఆత్మజ్ఞానాన్ని పొందుదాం. మరి ఈరోజు స్పెషల్గా చెప్పవలసింది ఏంటంటే మరి గణేష్ మాస్టర్ గురించి చెప్పాలి. ఆయన ఎంతో సహనశీలి, మంచి మాస్టారు. మరి అన్ని రకాల విద్యలు ఉన్నటువంటి విద్యలు చూశారు కదా. ఆయన సబ్జెక్ట్ ఎలా ఉంది మీకు? అద్భుతంగా ఉంది కదా. ఒకసారి సత్యం, ఒక సత్యం అనే పదం ఒక పిఎస్ఎస్ఎంలో ఒకటే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. సత్యం కుండబద్దలు కొట్టేది ఎక్కడంటే పిఎస్ఎస్ఎంలోనే, మన పిరమిడ్ మాస్టర్ల దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు మీకు. ఇటువంటి సబ్జెక్టు మనకి ఇచ్చినటువంటి గురువు గారు వీళ్ళు ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి బిగ్ క్లాప్స్ కొట్టుకుందాం. ఇక్కడ మనందరి ఉద్దేశం ఏమీ లేదు, అందరి ఉద్దేశం ఒకటే. మనందరి ఉద్దేశం ఏంటి? సత్యం ఎప్పుడైతే తెలిసిందో మన ఆనంద స్థితిలో ఉంటాం, అదే కావాలి. ఎవరికన్నా కావాల్సిందేంటి? ఆనంద స్థితి, శాంతి, ఆరోగ్యం. అది ఎక్కడ దొరుకుతాయంటే మన దగ్గరే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకదు సత్యం ఉన్న చోట. అందుకని అద్భుతమైనది ఇది తెలియాలి. తెలిసినట్లయితే సబ్జెక్టు అన్నీ తెలిసినట్లయితే మనం ఉండి కొద్ది రోజు రోజు కూడా ఆనంద స్థితిలోకి వెళ్తూ ఉంటాం. అది ఎక్కడా లేనటువంటి అటువంటి సబ్జెక్టు, అటువంటి జ్ఞానం మన పిఎస్ఎస్ఎంలో దొరకటం, మనందరం కూడా ఆత్మజ్ఞానం అవటం మన అదృష్టం. మరి ఇటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూశాను, మీరందరూ కూడా మాస్టర్లా. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతీ నెల కొంతమందిని మనం పెంచుకుంటూ పోదాం, ఇది సరిపోదు. నెక్స్ట్ మనం 1 డే క్లాసులు పెట్టుకున్నప్పుడు మినిమం 600-500 మెంబర్స్ ఉండాలి మనకి. రామ్తా పిరమిడ్ గారు మరి ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం, సైట్ విషయంలో కూడా అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మరి ఏంటో మరి ఈయన అడిగెట్టిన వేళ విశేషం ఏంటో కానీ మనకు అన్నీ కూడా ఆ రామ్తా బ్లూ పిరమిడ్ కావాల్సిన క్లియరెన్స్ అంతా వచ్చేసింది. ఒకసారి మరి అల్లాబక్షి గారికి ఒకసారి క్లాప్స్ పెట్టుకోండి. మరి గణేష్ మాస్టర్కి మరి నాద యజ్ఞం మొదలెట్టారు పాపం. ఆయన చాలా అన్ని ఊర్లు కూడా ప్రతి నెల వెళ్తున్నారు. మరి మన వంతుగా ఆయనకి ఎప్పుడు కూడా నేను ప్రతి టూరు ఆయన కూడా వెళ్ళినప్పుడు చాలా నేర్చుకుంటాను, చాలా సరదాగా ఉంటుంది ఆ యోగి టూర్స్ అన్నది. మరి ఆయనకి మరి మన వంతు నేనేదో చేయాలి కాబట్టి ఆ నాద యోగా అది కొద్దిగా తెరటారు. అది ఆయనకి 6000 నేను చేస్తున్నాను. ఇక్కడ అన్ని కార్యక్రమాలు మీకు చెప్తూ ఉంటారు, అన్నీ చేయాలని లేదు మీకు. ఎవరు ఎంత చేస్తే అన్నీ చేయొచ్చు. ఇక్కడ దొరికారుగా అందరికీ అన్ని డొనేషన్లు ఇవ్వక్కర్లేదు, ఎంత చేయాలంటే అంత చేయొచ్చు. మనం ఎంత చేస్తే అన్ని 10 రెట్లు మనకు వస్తుంది, ఏం కంగారు పడక్కర్లా. అందుకని మరి ఒక్కసారి రామ్తా మాస్టర్కి మరి గణేష్ మాస్టర్కి ఒక్కసారి మనం సన్మానం చేసుకుందాం, ఒక్కసారి బిగ్ క్లాస్ తోటి. థ్యాంక్ యూ. మరి అందరికీ మరి అక్కడ మృదంగం ఆయనకి అందరికి కూడా ఒకసారి క్లాస్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదామండి. నాద ధ్యాన యజ్ఞం 3ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయం నుంచి మనకి మంచి సంగీతాన్ని అందించినటువంటి సంగీతజ్ఞులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం గట్టిగా. అలాగే మధ్యాహ్నం మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ అల్లాబక్షి గారికి గట్టిగా
చప్పట్లతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఈ కార్యక్రమం కోసం ఎంతో కృషి చేసిన సుబ్బారాయుడు గారికి, దుర్గా మేడంకి, సూరిబాబు గారికి, చిట్టిబాబు గారికి, మాస్టర్లు అందరికీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాము. స్పెషల్ గెస్ట్ రంగారావు గారికి ఫ్యామిలీకి ఒకసారి గిఫ్ట్ క్లాస్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రంగారావు గారు, మేడం గారు. ఓకే, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా వచ్చి బాగా వేడిగా ఉన్న ధ్యానం కోసం, జ్ఞానం కోసం, సంగీతం కోసం అందరూ ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ముఖ్యంగా ఈ గణేష్ గారు ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య కారకులు మరి మన తోట సత్యనారాయణ గారు, సిట్టుబాబు గారు. ఇటువంటి పెద్ద కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళే ఫాలోఅప్ చేసి వాళ్ళే ఈ పెడదామని చెప్పి చక్కగా ఎదురుకు వస్తున్నారు. అలా మన పెద్దవాళ్ళందరూ కూడా మనకి వెనకాల కోఆపరేట్ చేస్తే మనం ఎన్ని కార్యక్రమాలను ఇంకా చేయగలం. మరి వాళ్ళ వెనకాల ఉండి మనల్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాను నేను. పూర్ణం ధ్యానం ఏమండే సైట్లో పూర్ణం ధ్యానం చెప్పండి. సైట్లో పూర్ణం ధ్యానం చెప్పండి. పూర్ణం ధ్యానం చెప్పండి. సైట్లో పూర్ణం ధ్యానం నేను చెప్తాను, ఆగండి. అందరికీ ముఖ్య గమనికండి, మే నెలలో వన్డే క్లాసు ఇక్కడ జరగదు. ఈ 2వ తేదీ 3వ తేదీ ఆదివారానికి ఈ క్లాసుకు బదులుగా కొత్తగా మనం కట్టబోయే పిరమిడ్ సైట్లో, రామ్తా బ్లూ పిరమిడ్ సైట్లో మనం బుద్ధ పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని 1వ తేదీన మే 1వ తేదీ నిర్వహించుకుంటున్నాము. దాని గురించి చెప్తాం. మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 10 గంటలకు మొదలవుతుంది. మే నెలలో